హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం హెడ్లైన్ చూస్తున్నాం. డిఎస్సి ఓ కళ అంటే ఈరోజు జరగాల్సినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడినట్టు చెప్తున్నారు. 5 ఏళ్లలో ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయిన జగన్. నిజమే, కనీసం 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్ సందర్భంగా అయినా సరే కనీసం ఒక ఎగ్జామ్ కూడా పూర్తి చేయలేకపోయాడు మన సీఎం జగన్. 57 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. పూర్తి కాదని తెలిసే దీన్ని విడుదల చేశారు. కావాలనే ఇది ఎలాగూ జరగదు, కేసులు పాలైద్ది, ఆటోమేటిక్గా వాయిదా పడిద్ది అని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అసలు జాబులు ఇవ్వాలని, డిఎస్సి ఇవ్వాలనేటువంటి మెయిన్ ఇంటెన్షన్ ఉన్నట్లయితే ఇది ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. కానీ కావాలనే పూర్తి నాలెడ్జ్తోనే ఇది ఎలాగూ వాయిదా పడిద్ది, ఇది జరగదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. మేము ఇచ్చాం అని చెప్పుకోవడం కోసం. ఎన్నికల వేళ పోటీ పరీక్షలు వాయిదా అయినా నిర్వహిస్తామని వెల్లడి. ఓకే, అయినా నిర్వహిస్తామని వెల్లడి. ఇది మాత్రం పరీక్షలు వాయిదా పడుతూనే ఉన్నాయి, అన్ని వాయిదాలు పడుతున్నాయి. వీళ్ళు మాత్రం మేము నిర్వహిస్తాం అని చెప్పేసి నిరుద్యోగులను ముంచిన వైసీపీ ప్రభుత్వం, ఫీజులు వృధా అంటున్న అభ్యర్థులు. ఇది ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, ఏ దుష్ట శక్తులు అడ్డుపడకుంటే డిఎస్సిని సకాలంలో పూర్తి చేస్తాం, కానీ అడ్డుపడితే చేసేదేం లేదు అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మన బొత్స గారు ఈ డైలాగులు వాడారు. సార్, ఈ డిఎస్సి సజావుగా జరుగుతుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే రిపోర్టరు, ఏ దుష్టశక్తి అడ్డుపడకుంటే డిఎస్సిని సకాలంలో పూర్తి చేస్తామన్నారు. కానీ ఇక్కడ ఏ దుష్టశక్తి వాళ్ళని అడ్డుకుంది? ఈ ఏడాది ఫిబ్రవరి 12న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల సమయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్య ఇది. ఆయన అన్నట్టు ఏ దుష్టశక్తులు అడ్డుపడలేదు, కానీ డిఎస్సి నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అవును, ఎందుకంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేదు. ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఇచ్చేసి అభ్యర్థులను గందరగోళానికి గురి చేసి ఈ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా అభ్యర్థులకి ఎవ్వరికి ప్రశాంతత లేదు. టెట్కి టైం ఇవ్వలేదు, డిఎస్సికి టైం ఇవ్వలేదు, దానిలో ఎస్డిటి పోస్టులకి ఎస్ఏ వాళ్ళని అంటే బిఎడ్ వాళ్ళకి అనుమతి ఇచ్చారు. అసలు పెద్ద గందరగోళం ఇది. సో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ను మార్చి 2వ షెడ్యూల్ విడుదల చేసిన పరీక్షల నిర్వహణలో చేతులు ఎత్తేసింది. దీనికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ సాకుగా చూపుతున్నా అసలు డిఎస్సిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం తేటతెల్లమైంది. అసలు డిఎస్సి జరపాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అసలు ఆ ఉద్దేశమే ఉంటే ఈ పాటికి ఎప్పుడో డిఎస్సి నోటిఫికేషన్ అంటే నవంబర్ ఆ టైంలోనే ఇచ్చేవాళ్ళే, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. సో అభ్యర్థులు పోస్టింగ్ల కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళే. కానీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తశుద్ధి లేదు. ఓకే, సో అయితే మనం ఒకసారి చూస్తే రైట్, డిఎస్సి వాయిదా. ఓకే, ఏపీ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచి జరగాల్సిన ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డట్టు తెలిపింది. ఎలక్షన్ కమిషన్ నుండి క్లియరెన్స్ వచ్చాక రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. మళ్ళీ రివైజ్డ్ షెడ్యూల్ ఏందిరా నాయన? ఇంకా జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే మీరు ఇదంతా చేస్తున్నారా? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అసలు ఒక్కడికైనా కామన్ సెన్స్ ఉందిరా నాయన? ఇంక ఇవి జరగవు, నెక్స్ట్ జరిపిస్తామని చెప్పొచ్చు కదా. చెప్పరు, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు తగ్గుతాయేమో జరపట్లేదు అని చెప్తే. మీరు ఎన్ని మభ్య పెట్టాలని చూసినా ఆటోమేటిక్గా అది జరగదు. కాబట్టి అనవసరంగా మీరు ఇంకా అభ్యర్థులను మభ్య పెట్టుకుని మానేయండి. ఎలక్షన్ కమిషన్ నుండి క్లియరెన్స్ వచ్చాక రీషెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. 7న 6,100 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్. ఫిబ్రవరి 7న 6,100 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, ఈలోపు ఎన్నికల షెడ్యూల్ రావడం డిఎస్సి నిలిచిపోయింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్, ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మనకి. ఓకే, సో ఇక నాకు తెలిసినంత వరకు డిఎస్సి అనేది ఇప్పుడు ఏం జరగదు, మోస్ట్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్. అది కూడా ఇంకా చూద్దాం. ఇక ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే అది ఏ ప్రభుత్వం వస్తుందో, ఎవరు వస్తారో, ఎలా కనెక్ట్ చేస్తారో ఏం తెలియదు ఇప్పుడు. కాబట్టి అభ్యర్థులు కొంచెం కూల్గా రిలాక్స్ అవ్వండి, ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. సో వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.